హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్లో స్టోరీస్ వెల్దబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేసిన స్టోరీ వచ్చేసి ప్రేమ చదరంగం పార్ట్ వచ్చేసి 55 అబ్బా. ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ సిట్టి కామెంట్ కూడా రాయండి. మరి మనం ఈరోజు కథలకి వెళ్ళిపోదామా? మధుమిత ప్లాన్ ప్రకారమే అంతా చేసినా సరే సుజన్ డ్రింక్ ఒలికిపోవడంతో అతను మత్తు కలిపిన డ్రింక్ని తాగలేకపోతాడు. ఎలా అయినా సరే మళ్ళీ సృజన్తో ఆ డ్రింక్ని మత్తు కల్పించి తాగించాలని చూస్తున్న మధుమితను సారథి చూసి ఆ హోటల్ నుండి సెక్యూరిటీ గార్డ్స్తో ఆమెను బయటికి నెట్టేపిస్తాడు. దాంతో మధుమిత కంగారు పడుతూ ఉంటే ఆమె అరేంజ్ చేసిన మనిషి ఆల్రెడీ మధుమిత చెప్పినట్లుగా ప్రగతి రూమ్కి వెళ్ళి ప్రగతి విక్రమ్ల రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. మత్తు కలిపిన డ్రింక్ తాగిన విక్రమ్ ప్రగతి మెల్లగా లిఫ్ట్ ఎక్కి ప్రగతి రూమ్కి బయలుదేరారు. ఇంకోవైపు పెద్దారెడ్డి చెప్పిన విషయం విని దేవి జయంతి అదిరిపడితే అక్కడ ఉన్న మిగిలిన వారు షాక్ అవుతూ పెద్దారెడ్డిని చూస్తూ ఉంటే దేవి మాత్రం అతని మాటలకు ఏంట్రా, ఏమైంది నీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, జయంతికి ప్రతాప్కి పెళ్ళేంట్రా, అసలు అలా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు, బంగారం లాంటి పిల్లను రెండో పెళ్లివాడికి, అందులోనూ ఒక బిడ్డ తండ్రికి ఎలా ఇవ్వాలి అనుకుంటున్నావు, వాడు ఎంత నా కొడుకైనా సరేరా, పొయ్యి బంగారంలా పెంచుకున్న పిల్లను ఒక పిల్ల తండ్రికిచ్చి పెళ్లి చేయడమేంట్రా అంటూ ఉంటే పెద్దారెడ్డి ఆమె మాటలకు సమాధానం ఇవ్వబోతూ ఉండగా గౌరవ్ మాట్లాడుతూ, పెద్దమ్మ, నీకంతగా జయంతిని ప్రతాప్ అన్నకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే ఇందాక గమ్య చెప్పినట్లుగా ధనకిచ్చి పెళ్లి చేయొచ్చుగా, నువ్వెలాగో వాడికి పెళ్లి చేయాలని చూస్తున్నావు కదా, పైగా పైగా మంచి అమ్మాయిని, అందులోనూ మన స్థాయికి తగ్గ అమ్మాయిని చూడు అన్నావు కదా నువ్వే, ఇప్పుడు కూడా ఆ విషయం మాట్లాడడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది, అంటే ధన పెళ్ళి గురించే కదా నువ్విప్పుడు ఇంత రాత్రిలో ఇక్కడికి వచ్చావు. ఇంకో పక్కేమో పెద్దారెడ్డి మావయ్య కూడా జయంతికి సంబంధాలు చూస్తున్నాడు. అలాగే తన మనసులో ఉన్న మాట ఏంటో కూడా పైకి చెప్పేశాడు. నీకు అన్నకు చేసుకోవడం ఇష్టం లేకపోతే తమ్ముడికిచ్చి చెయ్యి, పైగా ఎలాగో నువ్వే కదా జయంతిని పెంచింది, తను ఎంత మంచిదో ఎలాంటిదో నీకు తెలుసు. ఇక స్థాయి గురించి అంటావా, అసలు ఆలోచించే అవసరం కూడా లేదు, అది నీకు తెలుసు కాబట్టి తను నీ ఇంటి కోడలు అవ్వడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీ మాటల ద్వారా ఎలాగో జయంతిని ప్రతాప్ అన్నకు ఇచ్చి చేయడం ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది కాబట్టి ఇక ఈ సంబంధాలు వెతికి కష్టపడి ధనకు పెళ్లి చేసే పని లేకుండా మంచి కోడలు నీ కళ్ళ ముందే ఉంది కాబట్టి నువ్విక తనను ఎలాంటి ఇబ్బంది లేకుండా ధనకు ఇచ్చి పెళ్లి చేయొచ్చు. నిజం చెప్పాలంటే ధనకు ఇంతకన్నా మంచి అమ్మాయి దొరకదు పెద్దమ్మ, హ్యాపీగా ధనతో జయంతి పెళ్లి చేయి అంటూ ఉంటే జయంతి గౌరవ్ మాటలకు బాధగా కోపంగా అతన్ని చూస్తూ, బావా, ఏంటి అలా మాట్లాడతావు, నీకు ధన ఎలాంటివాడో తెలుసు కదా, అయినా సరే నువ్వు ఇలా ఎలా అనగలుగుతున్నావు, అసలు ఆ ధనకు లేని అలవాటంటూ లేదు కదా బావా, వాడికి మందు అమ్మాయి మత్తు ఇలా అన్ని అలవాట్లు ఉన్నాయి, పైగా నాకు అసలు వాడు ఇష్టం లేదు అంటూ ఉండగానే గమ్య, అయితే మీ నాన్న ఇష్ట ప్రకారం ప్రతాప్ బావని పెళ్లి చేసుకో, మీ నాన్నగారి కోరిక కూడా అదే కదా, పైగా ప్రతాప్ బావ చాలా మంచివాడు, ఆయనకి ఎలాంటి అలవాట్లు కూడా లేవు, ఇప్పుడు ఎలాగో అక్కతో విడాకులు కూడా తీసుకుంటున్నాడు కదా, కాబట్టి ఇక మీదట అంటూ ఏదో మాట్లాడుతూ ఉండగానే జయంతికి గమ్య మాటలు వింటూ ఉంటే తిక్క రేగిపోయింది. దాంతో ఆమె మాటలు కూడా పూర్తి కాకముందే గమ్యను పూర్తిగా మాట్లాడనివ్వకుండానే కోపంగా గమ్య వైపు చూస్తూ గమ్యకు వేలు చూపిస్తూ ఆ వేలిని ఊపుతూ, చూడు గమ్య, నీకిది అవసరం లేని మ్యాటర్, అయినా నేను నీకు ఎలా కనిపిస్తున్నా, రెండో పెళ్ళివాడిని చేసుకునేదానిలా కనిపిస్తున్నానా, అలా చేసుకోవాల్సిన కర్మ నాకేంటి, అందులో పొయ్యి ఒక బిడ్డ తండ్రిని ఎలా చేసుకుంటాననుకుంటున్నావు, అసలు అయినా నా పెళ్ళి గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది, నీకెవరిచ్చారు, ఇప్పుడే చెప్తున్నా విను, నా విషయంలో ఇంకొకసారి నువ్వు మాట్లాడినా కలగజేసుకున్నా నీకు మంచిగా ఉండదు, ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు అంటూ ఆమెతో కోపంగా చెబుతూ తండ్రిని కూడా అదే కోపంగా చూస్తూ, చూడు నాన్న, మీకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు వాళ్ళను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు,
అంటుంటే దేవి కూడా అవునురా, నా కొడుకులకు నా మేనకోడల్నిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదురా. నేను ఇన్ని రోజులు కూడా నా మేనకోడల్ని నా కన్న కూతురుగా భావించే పెంచి పెద్ద చేశానురా. కూతురుగానే అనుకున్నానురా. మేనకోడలిగా అనుకుని తనను నా కోడలు చేసుకోవాలని ఏ రోజు కూడా నేను ఆ విధంగా ఆలోచించలేదు అనడంతో పెద్దిరెడ్డి ఒక నిమిషం ఆలోచించుకున్నట్లుగా ముఖం పెట్టి, సరే అక్క, నా మనసులో ఉన్నది నేను చెప్పా, దానికి మీరు అంగీకరించలేదు. అలాగే ఇప్పుడు మీ మనసులో ఉన్నది కూడా మీరు చెప్పేశారు. కాబట్టి మీకు నేను ఇంకో అవకాశం ఇస్తున్నా. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి కొడుకు పేరు ప్రభు. వాడికి జయంతిని చేసుకోవడం చాలా ఇష్టమట. తను తన ఫ్రెండ్ ఎంగేజ్మెంట్లో జయంతిని అనుకోకుండా చూశాడట. దాంతో జయంతి నచ్చి జయంతి డీటెయిల్స్ని తెలుసుకుని తన మనసులో ఉన్న విషయాన్ని వాళ్ళ నాన్నతో చెప్పాడు. వాళ్ళ నాన్న నా ఫ్రెండ్ అవ్వడం వల్ల వాడు కూడా వెంటనే అతని మనసులోని మాటను, కొడుకు ఇష్టాన్ని నాతో చెప్పాడు. జయంతిని వాళ్ళ ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకుంటున్నారట. మనకు అన్ని విధాలా తగిన సంబంధమే. నేను కూడా అబ్బాయి గురించి ఎంక్వైరీ చేశా అంటూ విషయాన్ని టకా చెప్పేసి పెద్దారెడ్డి వెంటనే అతని ఫోన్ కూడా బయటికి తీసి ప్రభు ఫోటోని అక్కడ ఉన్న అందరికీ చూపించేశాడు. ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ కూడా అబ్బాయి చాలా బాగున్నాడు అంటూ మాట్లాడుతూ ఉంటే జయంతికి, దేవికి అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఉన్నట్లుండి అసలు ఇప్పుడు ఎందుకు పెద్దారెడ్డి ఇలా చేస్తున్నాడా, అసలు అతను ఏం మాట్లాడుతున్నాడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడా తెలియక అయోమయంగా ఉంటే జయంతి మాత్రం తన తండ్రి పనులకు అప్పటికే విసిగిపోయి కోపంగా, నాన్న నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎందుకు మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉంటే పెద్దారెడ్డి ఈసారి జయంతిని కోపంగా చూస్తూ అతని గొంతు కూడా పెంచి, చూడు జయంతి, నువ్వు ఇంకా ఒక్క మాట మాట్లాడినా నేను అస్సలు ఊరుకోను. ముందు నువ్వు నోరు మూసుకో. పోనీలే పాపం, తల్లి లేని పిల్లవను ఊరుకుంటూ ఉంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నావు. ఇందాక కూడా అంతే, గమ్యను కూడా బెదిరిస్తూ మాట్లాడావు. అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా అంటూ అరుస్తూ ఉంటే దేవి కూడా కోపంగా, ఏంట్రా ఇదంతా, ఎందుకు దానిని అంత బలవంతం చేస్తున్నావు? పెళ్లి విషయంలో నీ ఇష్టాలను, నీ ఉద్దేశాలను ఎందుకు తన మీద అంత బలవంతంగా రుద్దేయాలని చూస్తున్నావు? అదేమీ అసలు పెళ్లి చేసుకోను అనడం లేదు కదా. తనకు నచ్చిన వాడిని టైం వస్తే అదే చేసుకుంటుందిలే. అంతేకాని నువ్వెందుకు దాని ఇష్టానికి విరుద్ధంగా చేయాలని చూస్తున్నావు అంటూ గౌరవ్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే పెద్దారెడ్డి ఆ మాటలకు, అవునా అక్క, అయితే మరి ప్రతాప్కి, జ్యోతికి కూడా విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు కదా, కానీ తీసుకుంటున్నారు. అది కేవలం నీ వల్లే కదా. మరి నీకెందుకు అది తెలియడం లేదు? నీ పిల్లలైతే నీ ఇష్ట ప్రకారం ఉండాలి, నీ ఇష్ట ప్రకారం పెరగాలి, నీకు నచ్చినట్లే చేయాలి, నీకు నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని నువ్వు ఎలా అయితే మడికట్టుకొని కూర్చుంటావో, వాళ్ళ జీవితం మీద నీ మాట ప్రకారమే జరగాలి అంటూ నువ్వు చెప్పిన బాటలోనే నడవాలి అని నువ్వెలా అనుకుంటున్నావో, నా కూతురు జీవితం కూడా మరి నా ఇష్టమే కదా అంటుంటే గౌరవ్ పెద్దారెడ్డి మాటలన్నీ వింటూ అచ్చం తను చెప్పినట్లే ప్రతి మాట మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు. తన ప్లాన్ సాఫీగా సాగిపోతున్నందుకు మనసులో నవ్వుకుంటూ కూడా ఉన్నాడు. ఇది మొత్తం కూడా గౌరవ్ వేసిన ప్లానే. ప్రతాప్కి జ్యోతి విడాకులు ఇవ్వబోతుంది అని తెలుసుకున్న పెద్దారెడ్డి ఆ విషయం ముందుగా గౌరవ్కే చెబితే గౌరవ్ ఇలా ఒక ప్లాన్ వేసి ఈ సిచ్యువేషన్ని కల్పించాడు. తనకు తెలుసు గౌరవ్ ఎప్పుడైతే విల్లా నుండి ఇంటికి వస్తాడో అప్పుడే దేవి, జయంతి ఏదో ఒక వంకతో అదే రోజు ఇంటికి వస్తారు అని అతను ముందుగానే ఊహించుకుని రామిరెడ్డికి పెద్దారెడ్డి ద్వారా ఫోన్ చేయమని చెప్పాడు. అలా తన ప్లాన్ని ఊహించుకుంటూ ఉన్న గౌరవ్ దేవి పెద్దారెడ్డికి ఎలా సమాధానం చెబుతుందా అని ఆలోచిస్తూ ఉంటే పెద్దారెడ్డి ఆ విధంగా మాట్లాడడంతో దేవికి, జయంతికి అసలు ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. జయంతి మాత్రం తండ్రి కోపానికి, అతనిలోని ఆలోచనలకు భయపడుతూ బాధగా, నాన్న, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు, ఎందుకు నా ఇష్టాన్ని నువ్వు అసలు అర్థం చేసుకోవడం లేదు అంటూ ఉంటే దేవి జయంతి బాధను చూడలేక, వీడికి అసలు మనసే లేదే, నీ ఇష్టాలు, నీ ఆలోచనలు, నీ అభిప్రాయాలు వాడికి అసలు అర్థం కావు, నీ ఇష్టంతో పని లేదు అంటూ ఉంటే గౌరవ్ పెద్దారెడ్డి వైపు చూసి చిన్నగా నవ్వడంతో పెద్దారెడ్డి, చూడక్క, పిల్లల ఇష్టాల గురించి, ఆలోచనల గురించి, పెళ్ళిళ్ళ గురించి నువ్వు మాట్లాడకక్క. నువ్వు దాని గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయి. ఒకవేళ నువ్వు అలా నిజంగా వాళ్ళ ఇష్టాలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేదానివే అయితే
అయితే ఎందుకు జ్యోతి ప్రతాప్ ఈరోజు విడిపోతున్నారో చెప్పు. అసలు వాళ్ళు అంత ప్రేమించి పెళ్లి చేసుకొని ఈరోజు అకారణంగా విడిపోవడం నీ వల్లే కదూ. అది మాత్రమే కాదు, నువ్వెలాగో నీ పిల్లల ఇష్టాలను అర్థం చేసుకోకుండా వాళ్ళ తలరాతలను విడాకులుగా రాసేస్తున్నావు కదా, అది చాలదు అన్నట్లు చివరికి వాళ్లకు పుట్టిన పాప తలరాతను కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావు. తండ్రి లేకుండా ఒంటరిగా పెరుగు అని అభం శుభం తెలియని ఆ పసిపాప జీవితం మీద నువ్విప్పటికే తలరాతను రాయాలి అని చూస్తున్నావు. అసలు లోకం తెలియని ఆ పిల్ల తలరాతను రాసే హక్కు నీకెవరిచ్చారు? వాళ్ళ పెళ్లి జీవితాన్ని కాల రాసే అధికారం నీకెక్కడిది? తనేమన్నా నీకు పుట్టిందా? నీ దగ్గర పెరిగిందా? అసలు నువ్వు ఏ రోజైనా ఆ పాప ఆలనా పాలనా చూసావా? అలాంటి పనులు నువ్వు అస్సలు చేయలేదు. అయినా సరే నువ్వు చేసిన పాపానికి ఆ పాప బలవుతుంది అంటుంటే దేవి తన తమ్ముడిలో వచ్చిన కొత్త మార్పును చూస్తూ అతని మాటలు వింటూ, అరే నీకు అసలు ఏమైందిరా? ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంత సడన్గా ఇలా మాట్లాడుతున్నావు? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, జ్యోతి మనకు సరిపడే అమ్మాయి కాదు అంటూ, అందుకే కదా అంటూ మాట్లాడుతూ ఉంటే పెద్దారెడ్డి, సరిపడ్డం సరిపోకపోవడం ఏంటక్క? ఇదేమన్నా ఒంటికి వేసుకునే బట్టలు అనుకుంటున్నావా? వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారక్క. అలాంటి వాళ్ళు ఈరోజు నీ వల్ల విడిపోతున్నారు. చూడు, ఇదంతా వద్దక్క. నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నా. ఖచ్చితంగా నేను నా కూతురికి పెళ్లి చేసి తీరత. మీకు నేను కరెక్ట్గా నెల రోజుల సమయం ఇస్తున్నా. ఈ నెల రోజుల్లో దీని పెళ్ళి ప్రభుతోనో ప్రతాప్తోనో లేదా ధనాతోనో అనేది మీ ఇష్టం, దాని ఇష్టం. వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకొని తీరాల్సిందే. అది లేదు ఇంకా ఆలోచిస్తున్నా లేదా మాకు ఇష్టం లేదు అనే మాటలు నేను అస్సలు వినను. మీరు ఆ విధంగా చెప్పారే అనుకో, ఇంకొక 10 రోజుల్లో ప్రతాప్ జ్యోతి విడాకులు తీసుకుంటున్నారు కదా, అప్పుడు నేను ఖచ్చితంగా దీని ఇష్టంతో సంబంధం లేకుండా నా ఇష్ట ప్రకారం నేను దీన్ని ప్రతాప్కి ఇచ్చే పెళ్లి చేస్తాను. ఒకవేళ నువ్వు నా కూతుర్ని నీ కోడలిగా చేసుకోవడం ఇష్టం లేకపోతే జ్యోతి ప్రతాప్ విడాకులు తీసుకోవడం నువ్వే ఆపు. ధనకు కూడా ఈలోపు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయి. నేనప్పుడు దీన్ని ప్రభుకి ఇచ్చి పెళ్లి చేస్తా. అప్పుడు అంతా హ్యాపీగా ఉంటుంది, అందరం సుఖంగా ఉంటాం. కాదు కుదరదు అంటే మాత్రం నేను ఇంతకు మించి వైల్డ్ డిసిషన్స్ తీసుకుంటా అంటూ మాట్లాడడంతో జయంతి తన తండ్రి తీసుకున్న నిర్ణయానికి అతని ఆలోచనలకు భయపడి అందరినీ చూస్తూ, ఇంత దూరం వచ్చిన తరువాత ఇక నేను నా మనసులో మాట చెప్పకుండా ఉండలేను అంటూ తను ఎవరిని చేసుకోవాలి అనుకుంటుందో అందరి ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఆమె అభిప్రాయం ఆమె నోటి నుండి రాగానే అందరూ బిత్తరపోతూ ఉంటే ఇంతలోనే అక్కడ చంప చెల్లుమన్న శబ్దం వినిపించింది. ఇంకొక వైపు మధుమిత మనిషి ఎంతసేపు ఎదురు చూసినా ఎంతకీ ఆ గదిలోకి ప్రగతి విక్రమ్ రావడం లేదు. దాంతో చివరికి చిరాకు వచ్చి ఆమె బయటికి వచ్చి మధుమితకు ఫోన్ చేసి విషయం చెప్పగా మధుమిత ఆమె మాటలకు ఆమెను కోప్పడుతూ, ఒసై పిచ్చముద్ద, ప్రగతికి సారథి ప్రత్యేకంగా విఐపి లాంచ్లో కదా రూమ్ని అరేంజ్ చేసింది. మరి నువ్వు ఆ వర్కర్స్ రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు? ఈ జాబ్కి సంబంధించిన వాళ్లకు దీనికి ఒకే ప్లేస్ కాదు కదా రూమ్స్ ఇచ్చింది. నువ్వు వెంటనే విఐపి రూమ్స్ దగ్గరికి పో, మన ప్లాన్ని అక్కడ అమలు చేయి అంటూ ఉంటే మధుమిత మాటలు విన్న వెయిటర్, మేడం నాకు విఐపి ఫ్లోర్లోకి ఎంట్రీ లేదు మేడం అంటూ చెప్పగా మధుమిత బాగా ఆలోచించి, అయితే ఒక పని చెయ్యి అంటూ మరొక ప్లాన్ని చెప్పింది. అది విన్న ఎంప్లాయ్ కంగారు పడుతూ, మేడం ఇలా చేస్తే నా ఉద్యోగం పోతుంది మేడం, పైగా నాకు చాలా భయంగా కూడా ఉంది మేడం అంటూ ఉంటే మధుమిత, చూడు నీకు నేను ₹1,00,000 ఇస్తా. అలాగే ఈ జాబ్ పోయిన తర్వాత మరొక మంచి జాబ్, దీనికన్నా బెటర్ జాబ్ని నేను ఇప్పిస్తా. నువ్వు ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే నేను చెప్పింది చెయ్యి అంటూ ఆమెకు అడ్వాన్స్గా 50,000 ఫోన్పే కూడా చేసింది. దాంతో వెయిటర్ భయంగానే ఆ పనిని చేయడానికి ఒప్పుకుంది. ఏమండోయ్, జయంతి ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంది? ఎవరు జయంతి చంపను చల్లుమనిపించింది? ఇప్పుడు ప్రగతి విక్రమ్ల మధ్య ఏం జరగబోతుంది? మధుమిత ప్లాన్ సక్సెస్ అవుతుందా? ప్రగతి విక్రమ్లు ఇద్దరూ ఇరుక్కుంటారా లేదా తప్పించుకుంటారా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో వెళ్ళి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.